YM6 న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తే మంత్రిగా ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధమని కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మదర్ తెరెసా విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. సంతోష్ యాదవ్ మాట్లాడుతూ శ్రీ గణేష్ ఎమ్మెల్యే కాకముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారని, శ్రీ గణేష్ ను ఆదర్శంగా తీసుకుని మేము ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ మేము వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల సౌకర్యార్థం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. మానవ సేవగా భావించి సేవా కార్యక్రమాలు చేయడంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అన్నారు. తాను ఎమ్మెల్యే కాకముందు శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా 10 ఏళ్ల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. సంతోష్ యాదవ్ను ఆదర్శంగా తీసుకుని మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వార్డుల వారీగా చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న తనకు అధిష్టానం తనను అర్హుడుగా భావిస్తే మంత్రిగా సేవలు అందిస్తానని పేర్కొన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కంటోన్మెంట్ నియోజకవర్గంలో రెజిమెంటల్ బజార్లో మదర్ తెరీసా గారి స్టాచ్యూ ముందు ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ క్యాంపు తమ్ముడు సంతోష్ యాదవ్ గారు ఇలా మొదలుపెట్టడం, వారనాథుడి నేను ఏ రోజైతే తాడుబంద్లో ఇదే త్రాగునీరు క్యాంప్ ఏదైతే ఓపెనింగ్ చేశామో అదే రోజు చెప్పారు ఆయన, నేను కూడా మౌండా డివిజన్లో 5 వాటర్ క్యాంపులు ఆర్గనైజ్ చేస్తా అని చెప్పడం చాలా అదే రోజు చెప్పారు. మీకు చాలా శుభసూచకం. చెప్పడమే కాదు, వారు మాట మీద ఉండడం ఒక గొప్ప విషయం. ఇది వారు చెప్పింది ఇక్కడ ఒకటి మదర్ తెరీసా స్టాచ్యూ ముందు, ప్లస్ పాస్పోర్ట్ ఆఫీస్ కాడ, మిగతా ఎక్కడెక్కడ అవసరం ఉందో YMCA చౌరస్తా కాడ 5 దగ్గర పెడతా అని చెప్పడం చాలా శుభసూచకం. ఈరోజు కంటోన్మెంట్లో చాలా మంచిగా జరుగుతుంది. ఏంటంటే నాయకులు అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ యాదవ్ లాంటి వారి మార్గంలో కూడా నడవాలి. ఎందుకంటే ఈ ఎండాకాలంలో మనందరికీ తెలుసు, హోటళ్ళల్లో వెళ్తే అంత స్వచ్ఛమైన నీళ్ళు దొరకకపోవచ్చు. మళ్ళీ వేరే దగ్గర కూడా అందుబాటులో దగ్గరలోనే షాపులు ఉండాలని లేదు, ఉన్నా కూడా చల్లగా ఉండాలని లేదు. నాణ్యత గల నీళ్ళు కొనుక్కున్న డబ్బు సోమత కూడా అందరికి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరికి మన నియోజకవర్గంలో, ఈ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎవరు కూడా నీళ్లు లేకుండా, అందుబాటులో లేకుండా బాధపడొద్దన్న ఉద్దేశంతో గత ఎన్నో సంవత్సరాల నుంచి వాటర్ క్యాంపులు చేయడం, ప్రజలకు అందుబాటులో ఉండడం, వాళ్ళ ఆశీర్వాదంతో ఈరోజు నాకు ఎప్పుడు కూడా మీరు చూస్తే బోర్డుల మీద నేను ఎక్కడ ఏ బోర్డు మీద పెట్టినా కూడా కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఉండేది. ఈసారి ఎమ్మెల్యే శ్రీ గణేష్ అని ఉండడం చాలా సంతోషం. వీళ్ళందరి ఆశీర్వాదం నేను పదే చెప్తున్నాను. దేవుడికి ఎంత మనం ఇళ్ళకి పోయి పూజ చేసి సేవలు మొక్కుకున్నా, అక్కడ ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా మనుషులాలనే దేవుడు ఉంటాడు. కాబట్టి మానవ సేవే మాధవ సేవ అని నేను దృక్పథంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నా. ఎవరి రూపంగా దేవుడు వస్తాడో తెలియదు. మనం ఎంత గుళ్ళాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, నేను అందుకే 10 సార్లు నేను చెప్పాను, అన్ని మతాలు కులాల కన్నా మానవత్వమే పరి. ఆ మానవత్వం దృక్పథంతో నడుస్తున్న సంతోష్ యాదవ్ గారికి నా హృదయపూర్వకంగా అభినందన తెలుపుతూ, వీరిలాగానే ఇంకా వేరే లీడర్స్ కూడా కంటోన్మెంట్ వ్యాప్తంగా ఈ సర్వీసెస్ చేయడం, ఎవరైతే మనం చాలాసార్లు చెప్తుంటే వింటుంటాం, ఎవరితోటి సన్నిహితం చేస్తే అదే మాట పక్కకున్న వాళ్ళు మారుతారని. ఈరోజు నేను సంతోషిస్తున్నానంటే నా బాటలో మా నాయకులు నడుస్తూ ప్రజలకు అందుబాటు ఉండి సేవ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించుకొని ఇంకా పైకి వెళ్ళాలనుకుంటారు, కానీ సంపాదించిన డబ్బులని సొసైటీకి ఏమన్నా ఇవ్వాలనే ఆలోచన తక్కువ మందికి. అలాంటిది వీళ్ళ మనసులో కూడా ఆలోచన రావడం, ఈ సేవ చేయడం సంతోషకరం విషయం. ముఖ్యంగా నేనేం చెప్తున్నానంటే, నేను కూడా ఎప్పుడు కోరుకున్నది ఒకటే, మనము సమాజాన్ని మార్చాలా, సమాజానికి యూస్ఫుల్గా ఉండాలని. రాజకీయంగా విమర్శలు చేసి గెలవాలనుకుంటారు చాలామంది. రాజకీయ మాటలు మాట్లాడి పబ్బం గడుపుకొని అధికారం అనుభవించాలా, హోదాను అనుభవించాలనుకుంటారు. కానీ ఒక మనిషిగా బాధ్యత ముఖ్యం. ఫస్ట్ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యులు బానుక నర్మదా మల్లికార్జున్ అన్నారు. ఈ సందర్భంగా బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ మల్కజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ ఆదేశాల మేరకు రాష్ట్రీయ గ్రామీణ సాక్షరత మిషన్ సహకారంతో బాపూజీనగర్, బాలంరాయి కార్ఖానా, మడ్ ఫోర్ట్ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఈటెల రాజేందర్ పెద్ద రాజకీయ నాయకులు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఎంతో పై స్థాయికి ఎదిగారని, ఇప్పుడున్న విద్యార్థులు అందరూ మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. 3వ వార్డులోని డ్రైనేజీ సమస్య ఉందని స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వెంటనే ఆ ప్రాంతాన్ని పరిశీలించిన బానుక
నర్మదా మల్లికార్జున్ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. స్థానిక ప్రజలు బానుక నర్మదా మల్లికార్జున్ను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీజేపీ స్పోక్స్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్, భట్టు శంకర్, అరుణ్, సాంబా, అశోక్, మధు, రాయల్ కుమార్, సంతోష్, దినేష్, హరి, విజయలక్ష్మి, వివేక, సబిత, బీజేపీ పార్టీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని షార్ట్ పీరియడ్లో భారతీయ జనతా పార్టీ తరఫున నేను స్కూల్ మేనేజ్మెంట్కి మరి ముఖ్యంగా హెడ్ మిస్ట్రెస్ కవిత మేడం గారికి ఇన్ఫర్మేషన్ చేస్తే చాలా షార్ట్ పీరియడ్లో మీరు పిల్లల్ని కానివ్వండి మీరు ఈ ప్రిపరేషన్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడం. మరి అదేవిధంగా చాలా గొప్ప చరిత్ర ఉన్న ఈ స్కూల్ ఇది. ఎందుకంటే మా డివిజన్ అధ్యక్షుడు అరుణ్ అని చెప్పి ఇక్కడ ఉన్నాడు. మరి వారి అమ్మగారు ఇక్కడ చదువుకున్నారంట. మా డివిజన్ అధ్యక్షుడు అరుణ్ వాళ్ళ అమ్మగారు ఇక్కడ చదువుకున్నారంట. వారు మా అమ్మ అంత వయసు ఉంటుంది. మరి ఇక్కడ చాలా మంది కార్యకర్తలు మా బీజేపీ కార్యకర్తల వాళ్ళు చదువుకోవడం కాదు, వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ చదువుకున్నారంట. సో అంతటి గొప్ప ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు పేదల కోసమై ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో బ్యాగుల పంపిణీ పెట్టారు. దానికి గాను మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు నేను నామినేటెడ్ మెంబర్గా బీజేపీ భారతీయ జనతా పార్టీ నాకు ఇచ్చిన అవకాశం. నరేంద్ర మోదీ గారు అలాగే మా స్థానిక ఎంపీ గారైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులైన ఇటల రాజేందర్ అన్న గారు, అలాగే కిషన్ రెడ్డి అన్న గారు, బట్టి సంజయ్ అన్న గారు అందరు కలిసి నా మీద నమ్మకంతో ఈ కంటోన్మెంట్ నామినేటెడ్ పదవి ఇవ్వడం జరిగింది. దాని మూలంగా ఈరోజు మీ ముందు వచ్చే భాగ్యం నాకు కలిగింది. దానికి కానీ ఆ పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ మన నరేంద్ర మోదీ గారు ఎన్నో సంక్షేమ పథకాలు పిల్లల కోసము, మహిళల కోసము, యువత కోసము ఎన్నో రకాలుగా తను చేస్తున్నారు. ఆయనకు అందరూ మనము ఎప్పుడు రుణపడి ఉండే విధంగా ఉండాలి. తప్పకుండా రాబోయే రోజులలో కూడా ఇంకా బీజేపీ భారతీయ జనతా పార్టీ ఇంకెంతో మెరుగైన సదుపాయాలు కలిగిస్తుంది. అది గవర్నమెంట్ స్కూళ్ళకే కానీ, మామూలుగా మహిళలకే కానీ, యువతకే కానీ, యువతరం రేపు రాబోయే రోజులలో మీరు మంచి భవిష్యత్తు మీకు ఉండే విధంగా రూపకల్పన కలిగిస్తున్న మన నరేంద్ర మోదీ గారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తాము. అట్లాంటి నాయకుడు ఉంటే దేశం ఎక్కడికో పోతుంది. దేశం మనం ఉన్నత స్థానంలో ఫస్ట్ స్థానానికి తీసుకెళ్లడానికి తను చేసే ప్రయత్నానికి మనందరం అతనికి నమస్కరిస్తూ, అతనికి మనందరం బ్లెస్సింగ్ ఇస్తూ, ఆయన చల్లగా ఉండి ఈ దేశాన్ని మంచిగా తీసుకెళ్లే విధంగా, మన భవిష్యత్తులు మంచిగా ఉండే విధంగా ఆయన తీర్చిదిద్దాలని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ వీళ్ళందరికీ నేను నమస్కారం తెలుస్తున్నాను. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. మన తల్లిదండ్రుల తర్వాత మనకు అంత గొప్పవారు మనకు గురువులు. ఆ గురువులు చెప్పిన విధంగా మీరు నడుచుకుంటే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. తల్లిదండ్రుల దగ్గర లాడుగా గారవంగా ఉంటారు కాబట్టి కొంచెం తల్లిదండ్రులు అటు ఇటు ఉన్న గురువులు మిమ్మల్ని క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తారు. కాబట్టి వాళ్లకు మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. గురువులకు కూడా మీ భవిష్యత్తు రేపు రాబోయే తరాలకు మీరు ఏ స్థాయిలో ఎదగాలనుకున్నా వీళ్ళు దానికి కారణము. కాబట్టి మీరు రాబోయే రోజుల్లో ఎవరు ఏ స్థానాన్ని ఎదుర్కొని మంచిగా లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు మంచి ఉన్నత స్థితికి మీరు ఎదగాలని తెలియజేస్తూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మహేంద్ర హిల్స్ పరిసర ప్రాంతాల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇక ముందు ఎటువంటి అక్రమ నిర్మాణాలు, అనుమతులు మంజూరు చేయరాదని తెలంగాణ ఉద్యమ నాయకుడు బొట్టు ప్రభాకర్ డిమాండ్ చేశారు. మారేడుపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పైగా ప్రాపర్టీ కుటుంబీకులతో తనకు అగ్రిమెంట్ ఉందని, అలాంటి భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని కోర్టులో అప్పటికే తీర్పు వచ్చేలోపే సొసైటీలుగా ఏర్పడి నిర్మాణాలు పూర్తి చేశారని ఆయన అన్నారు. మునుముందు ఖాళీగా ఉన్న భూముల్లో ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని జిల్లా కలెక్టర్కు, ఆర్డీఓకు, ఎంఆర్ఓకు, కంటోన్మెంట్ సీఈఓకు, మారేడుపల్లి తుకారం గేటు పోలీసులకు విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. హైకోర్టు తీర్పు ప్రకారం తనకు న్యాయం చేయవలసిందిగా ఆయన అధికారులను కోరారు. వాటిని ఇమ్మీడియట్లీ ఆపాలి. అదే మన ఇంజనీర్ తరుణ్ రెడ్డికి చెప్తే నేను ఇవాళ డిమాలింగ్ చేస్తున్నా, రేపు డిమాలింగ్ చేస్తున్నా, 2 నెలలు ఇప్పుడు చెప్పబట్టినారు.
కాపీలు పెట్టించాము, మాకు లీగల్ ఒపీనియన్ వస్తుంది అనుకుంటే 2 నెలల నుంచి. ఆ ముందైతే సరే వీటికి ముందు కన్స్ట్రక్షన్ కొన్ని గోడలు కడుతున్నారు, కొన్ని రేకులు వేస్తున్నారు, ఆ రూములు కడుతున్నారు. వీటినన్నా గోలగొట్టంటే ఇప్పుడు ఇవాళ రేపు అని సతాయిస్తున్నారు తరుణ్ రెడ్డి ఇంజనీరింగ్. వీటిపైన ఇమ్మీడియట్లీ మీరు యాక్షన్ తీసుకోమని మేము కోరుకుంటున్నాం. మాకు న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం, అధికారం కోరుకుంటున్నాం. ఏ విధంగా ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు, కోర్టు తీర్పును గౌరవించాలి. ఈ సర్వే నంబర్ 74లో ఓన్లీ అది 74 మారేట్పల్లి మహేంద్ర హిల్స్. అందులో 306 ఎకరాలు 17 గుంటలు. అందులో కొన్ని సొసైటీలు ఏర్పడి అవన్నీ బోకసాడు. మీకు ఎట్లా వచ్చింది ల్యాండ్? మేము పైగా వాళ్ళ నుంచి అగ్రిమెంట్ చేసుకున్నాం. మేము పైగా వాళ్ళ ల్యాండ్ అది మారేట్పల్లి పైగా CS 7 of 1958, అప్లికేషన్ నంబర్ 335/1962. దానిపైనే గౌరవ హైకోర్టు గారు మొన్న ఫైనల్ డిగ్రీ చేసినారు. ఫైనల్ డిగ్రీ గౌరవించమని మేము అధికారులను కోరుకుంటున్నాం. దాదాపు 80% ల్యాండ్ మొత్తము సొసైటీ ఇల్లు కట్టేసినారు. 80% ల్యాండ్ అయిపోయింది. అది కూడా ఏంటంటే కండిషన్ పర్మిషన్ ఇచ్చినారు. కంటోన్మెంట్ కానీ చేసింది, కోర్టులో కేసు ఉంది కాబట్టి పర్మిషన్ కూడా కండిషన్ ఇచ్చారు. రేపు ఓనర్స్ ఎవరైతే వారు దాని యాక్షన్ మేము దాన్ని చెప్పినట్టు మీరు చేయాలని చెప్పేసి ఇచ్చారు. పర్మిషన్ కూడా పర్మిషన్ ఇచ్చారు అన్నిటికీ, ఏ సొసైటీ కానీ. దీనిపైన అధికారులు స్పందించి మాకు న్యాయం చేయమని మేము కోరుతున్నాం. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఓల్డ్ బోయినపల్లి ముస్లిం బస్తీలో మైనారిటీ కూకట్పల్లి నియోజకవర్గ అధ్యక్షుడు సయ్యద్ ఇజాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సయ్యద్ ఇజాజ్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని ముస్లింలు నెల రోజుల పాటు ఉపవాసాలు పాటించడం గొప్ప విషయమని, మత సామరస్యానికి ప్రత్యేకగా పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు ఉపవాసాలు చేస్తారని, హిందువులు ముస్లింలు మత భేదాలు లేకుండా పవిత్రంగా భావించే రంజాన్ నెల రోజులు ముస్లింలు 14 గంటలు కటిక ఉపవాసం దీక్షలో ఉంటున్న పవిత్రమైన నెల అని సయ్యద్ ఇజాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కర్రే జంగయ్య, మేకల హరినాథ్, రాజు యాదవ్, చందు యాదవ్, బుర్రి యాదగిరి, మట్టి శ్రీను, పోచయ్య, బాలరాజు, మైనారిటీ నాయకులు ఇలియాజ్ బేగ్, నదీం పటేల్, ముస్లిం మత పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ये रमज़ान का महीना बहुत ही पाक और बरकत वाला महीना है। मैं ये हैदराबाद हमारी गंगा जमुना तहजीब है, यहाँ पर हिंदू मुस्लिम भाई सब मिलके रमज़ान मनाते हैं। इस तरीके से आज हमारे पास यहाँ पर इफ्तार की दावत थी. మన ఇక్కడ నరసింహన్న మన ఇక్కడ కార్పొరేటర్ 3 టైమ్ హైటెక్ కార్పొరేటర్ రోడ్ ఆయన మన అదే ముఖ్య అతిథి ఉండే ఇక్కడ ఆయన వచ్చిండు. మా కార్యకర్తలు, మా టీఆర్ఎస్ పార్టీ సోదరులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరు వచ్చారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనము ఇక్కడ ఈ రంజాన్ ఉన్నదని ఇది ముస్లిం దేవుడు అందరిది దేవుడు ఒకటే. రంజాన్ అందరు పాటించవచ్చు. దీంతో ఏమున్నాయంటే ఒక లాభం ఏమున్నాయంటే సంవత్సరంలో ఒక నెల పాటిస్తే బాడీకి ఒక విరాలింగ్ అయినట్టు ఉంటుంది. రంజాన్ అంటే అది ముఖ్య. అదే 14 నుంచి 15 అవర్స్ 15 అవర్స్ మొత్తం ఆకలి అంటే ఊంబు కూడా మింగకుండా ఉంటారు. అట్లా ఒక చుక్క తాగకుండా ఉంటారు, చిన్న పిల్లగాంతో పెద్ద మనిషి వరకు. ఇది రంజాన్ ఎలా అంటే అంత పవిత్రమైన నెల. దానికోసం మనం భూమి మీద ఎంత మనుషులు ఉంటారు, ఎంత జంతువులు ఉంటారు, అందరి మీద మేము అభిమానంతో అందరికీ పుణ్యం ఉండాలి, అందరు మంచిగా ఉండాలి, అంత వాతావరణం బాగుండాలి, వర్షం పడాలి, అందరికీ నీళ్లు దొరకాలి, గాలి దొరకాలి, అన్ని దొరకాలి అని అందరి కోసం ప్రార్థన చేస్తాం. ఇది మా పవిత్రమైన నెల. మా నెల కాకుండా మీ అందరిది, మా అందరిది నెల అనుకోవాలి. రంజాన్ सबका शुभ दिन है समझ के अगर सब चाहे
तो और अच्छी तरीके से हम मना सकते। मैं आप लोगों का बोयनपल्ली से और हमारे कुकटपल्ली कांस्टिट्यूंसी से, हमारे एमएलए साहब की तरफ से, हमारे केसीआर और केटीआर साहब की तरफ से, क्योंकि जब तक तेलंगाना में टीआरएस पार्टी कायम थी, जब तक रमजान को और दशहरे को और जो है क्रिश्चियनों के पंडों को और हर एक जो है उन लोगों को कपड़े देना, गरीब जो मिस्किन लोग थे उन लोगों की मदद करना, ये पार्टी और गवर्नमेंट की तरफ से हो रहा था। आज हमारे रेवंत रेड्डी साहब की गवर्नमेंट में ये सब कुछ नहीं हो रहा। हम रेवंत रेड्डी साहब से भी गुजारिश करते हैं कि जिस तरीके से केसीआर साहब करे, आपसे भी यही हम उम्मीद रखते हैं कि आप भी वही काम कीजिए और बाकी का आपको जो समझ में आ रहा वो करो, मगर जो जात को जो है हर जात को जो है उन्होंने लेके चले, आप भी वैसे हर जात को लेके चलो। हम यही बोल रहे हैं कि चलो तो जमाने को लेके चलो, वैसे ही चलो बोल के हम आपसे भी दरखास्त करते हैं। और शुक्रिया। जय हिंद, जय तेलंगाना। తాము పనిచేస్తున్న సంస్థకే కన్నం వేసి డబ్బులు కాజేసేందుకు యత్నించి పక్కా ప్రణాళిక ప్రకారం పోలీసులను తప్పుదోవ పట్టించిన ఇద్దరు ప్రబుద్ధులను బోయినపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 5 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి తెలిపారు. ఒరిస్సాలోని భద్రక్ ప్రాంతానికి చెందిన అరుణ్ కుమార్ గ్లోబల్ అండర్స్మెంట్ లిమిటెడ్ సంస్థలో గత 15 సంవత్సరాల నుండి ఆఫీస్ బాయ్గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అరుణ్ కుమార్ చిన్నతోకట్టలో సంస్థ బ్రాంచ్ మేనేజర్ విక్రమ్ బెహారాతో కలిసి ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. అదే సంస్థలో పనిచేస్తున్న సమరేంద్ర దాస్ అనే వ్యక్తి అకౌంటెంట్గా విధులు నిర్వహిస్తూ కోంపల్లిలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. విక్రమ్ బెహారా సంస్థలో పనిచేసే ఆఫీసు బాయ్ అరుణ్ కుమార్కు 5 లక్షలు ఇచ్చి కోంపల్లిలో ఉంటున్న అసిస్టెంట్ మేనేజర్ సత్యపాండాకు అప్పగించమని పంపాడు. డబ్బు మొత్తం కాజేయాలని పథకం పన్నిన అరుణ్ కుమార్ అకౌంటెంట్ సమరేంద్ర దాసు దగ్గర డబ్బులు భద్రపరిచినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం తాను డబ్బులు తీసుకుని వెళ్తుండగా ఇద్దరు పోలీసులు తనను ఆపి తనిఖీ చేసి తన వద్ద ఉన్న డబ్బులు తీసుకెళ్లారంటూ బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బోయినపల్లి పోలీసులు కోణంలో దర్యాప్తులు కొనసాగించగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. అనుమానం వచ్చిన పోలీసులు అరుణ్ కుమార్ ఇంటి నుండి ఘటనా స్థలి వరకు సీసీ కెమెరాలు చూడగా పోలీసు ఆనవాళ్లు లభించకపోవడంతో పోలీసులు అరుణ్ కుమార్ను ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. ఇదే తరహాలో న్యూ బోయినపల్లి సునైనా హెరిటేజ్ అపార్ట్మెంట్లో నివాసం ఉండే సత్తు శ్రీనివాస్ ఓ యువకుడు తన ఇంట్లోకి చొరబడి 3 లక్షల నగదు 3 తులాల బంగారు ఆభరణాలతో పాటు ఓ వాచ్ను తస్కరించినట్లు మార్చి 1వ తేదీన ఫిర్యాదు చేశాడని ఏసీపీ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా సత్తు శ్రీనివాస్ తప్పుడు ఫిర్యాదు చేసినట్టు తేలిందని అన్నారు. ఇలా పోలీసులను తప్పుదోవ పట్టించి తప్పుడు ఫిర్యాదులతో పోలీసులు విలువైన కాలాన్ని వృధా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పోలీస్ స్టేషన్ 22 మార్చ్ నైట్ ఈ అరుణ్ కుమార్ బెహ్రా అని ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇట్లా నేను రూమ్ నుంచి 5 లక్షల క్యాష్ తీసుకొని సుచిత్ర దగ్గర ఉన్న మా కంపెనీ మేనేజర్కి ఇవ్వటానికి వెళ్తుంటే ఈ గాంధీ ఐడియాలజికల్ సెంటర్కి ఆపోజిట్లో సర్వీస్ రోడ్లో బైక్ మీద పోతున్నప్పుడు బైక్ మీద ఒక ఇద్దరు వచ్చి ఆపారు. అందులో ఒక అతను యూనిఫామ్ వేసుకొని ఉన్నాడు, ఇంకో అతను సివిల్ డ్రెస్లో ఉన్నాడు. ఆపి మీ డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత వెహికల్ డాక్యుమెంట్స్ ఏవని చెక్ చేసి తర్వాత బ్యాగులు ఏమున్నాయని చెప్పి క్యాష్ అనగానే ఆ బ్యాగ్ నుంచి క్యాష్ తీసుకొని మీరు బోయినపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ మీ ఓనర్ ఎవరైతే ఉన్నారో క్యాష్ హ్యాండ్ ఓవర్ చేసిండ్రు వాళ్ళతోటి వచ్చి ఎవిడెన్స్ చూపిస్తే తర్వాత మీరు క్యాష్ తీసుకొని పోవచ్చు అని చెప్పి వాళ్ళు ఆ క్యాష్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇతను ఇచ్చిన కంప్లైంట్ మీద ఈ మన బోయినపల్లి ఇన్స్పెక్టర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వెంటనే ఇక్కడ మన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సర్దార్ సింగ్ తర్వాత వాళ్ళ టీం క్రైమ్ టీం అంతా వెంటనే స్పాట్కు పోవటం. అయితే స్పాట్లో చుట్టుపక్కల ఎక్కడ సీసీ కెమెరాలు లేకుండేసరికి అతను రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మొత్తం ఎన్ రూట్లో ఉన్న కెమెరాలన్నీ చెక్ చేసి ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆ రోజు నైట్ నుంచి కూడా మరుసటి రోజు ఈవినింగ్ వరకు కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని సరౌండింగ్ కెమెరాస్, వాళ్ళు చెప్పిన బైక్ ఎవరైతే అక్యూడ్ పర్సన్స్ బైక్ కలర్ అని చెప్తున్నారు, తర్వాత వాళ్ళ ఫీచర్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తూ కూడా ఎక్కడ కూడా వాటికి సంబంధించిన విజువల్స్ ఎక్కడ కూడా దొరకకపోయేసరికి వెంటనే అనుమానం వచ్చి ఈ కంప్లైంట్ ఇచ్చిన అరుణ్ కుమార్ బెహ్రానే బాగా అతన్ని ప్రతి మూమెంట్ని వెరిఫై చేసి క్షుణ్ణంగా అసలు పాయింట్ టు పాయింట్ అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత అతను బ్రేక్ కాక తప్పలేదు. అతను
ఇంకో సమరేంద్ర దాస్ అనే అతను కూడా ఇతను పనిచేసే గ్లోబల్ అబ్సార్బెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఎస్డి రోడ్లో, సికింద్రాబాద్ ఎస్డి రోడ్లో ఉంది. ఈ కంపెనీలనే ఈ సమరేంద్ర దాస్ అనే అతను కూడా కో ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. అయితే అతని సహకారంతో వీళ్ళు ముందుగా ఒక ప్లాన్ ప్రకారం ఇట్లా క్యాష్ పోయినాయని ఒక కంప్లైంట్ ఇద్దాం, దాంట్లో ఒక పోలీస్ వచ్చి చెక్ చేసి ఈ విధంగా మనల్ని ట్రీట్ చేసి పోలీసు అనే పేరుతోటి ఈ క్యాష్ థెఫ్ట్ చేసినట్లు ఒక కంప్లైంట్ ఇద్దామని ముందు ఇద్దరు ఒక ప్లాన్ ప్రకారం ఇది ఒక ఎగ్జిక్యూట్ చేసినట్లు అతను కన్ఫెస్ చేయడం జరిగింది. క్రైమ్ టీమ్ సర్దార్ శ్వాస్ అతని ఇంట్లో తనిఖీ చేయగా ఈ 5 లక్షలు పోయినాయని చెప్తున్న క్యాష్ ని అతని ఇంట్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఇతను ఆ డబ్బు కాజేద్దామనే ఉద్దేశంతో తప్పుడు కంప్లైంట్ ఇచ్చి దాదాపు ఒక 32 అవర్స్ మా మ్యాన్ పవర్ని, అంటే ఈ క్రైమ్ టీమ్ అదే కేసుని డిటెక్ట్ చేయడంలో మొత్తం అంటే ఆ ఎఫర్ట్స్ అన్న దాని మీదే తప్పుడు కేసు మీద ఫోకస్ చేయడం జరిగింది. దీనికి గాను ఇతనికి సహకరించిన అతని మీద ఈ ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినందుకు కూడా ఈ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా ఇతని మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. క్యాష్ కాజేద్దాం అనే ఉద్దేశంతో ఈ యొక్క స్కెచ్ చేసుకొని తప్పుడు కంప్లైంట్ ఇచ్చి ఎట్లాగా డబ్బు కంపెనీ కాబట్టి కంపెనీ ఖాతాలో పడిపోతాయనే ఉద్దేశంతో ఈ తప్పుడు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది.